నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్న న్యాయమూర్తులు. న్యాయపాలన తెలుగులో సాగాలని ఆకాంక్ష. తెలుగు పరిరక్షణ బాధ్యత ప్రభుత్వం ప్రజాప్రతినిధులదేనన్న వక్తలు. సినిమా రాజకీయాల్లో వాడుతున్న భాషపై నేతల ఆందోళన. వైసీపీ పాలనలో అడుగుకో మడుగులా గుంటూరు పలకలూరు రోడ్డు. 6 నెలల్లోనే అద్దంలా మార్చిన కూటమి ప్రభుత్వం. తెలుగు సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకెళ్లారన్న మోదీ. నాగేశ్వరరావుపై మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసలు. దక్షిణ కొరియా మొయాన్లో ఘోర విమాన ప్రమాదం. 179 మంది దుర్మరణం. విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కైవసం. కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థమయ్యేలా ఉండాలని, తీర్పులు సవివరంగా తెలుగులో వెలువరించాలని ఏపీ, తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఆకాంక్షించారు. తీర్పులు అందరికీ అర్థమైతే పారదర్శకత పెరుగుతుందని అన్నారు. ప్రజల భాషలో న్యాయపాలన జరగాలని అభిలషించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో 2వ రోజు తెలుగులో న్యాయపాలన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కె మన్మథరావు, జస్టిస్ బి కృష్ణమోహన్ రావులు హాజరయ్యారు. సదస్సులో తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జస్టిస్ వెంకట శేషసాయి కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్నారు. కొందరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులివ్వడాన్ని ఆయన స్వాగతించారు. నా దృష్టిలో తల్లి భాషను వదులుకుంటే తల్లిని వదులుకున్నట్టే. మనందరం కూడా తెలుగు మాధ్యమంలో చదువుకున్నాం. ఇంగ్లీష్ అనేది దైవ భాష ఏం కాదు. అది ఉద్యోగాలు రావు అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి. ఇది న్యాయ వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశం. అది మన న్యాయ పాలన, న్యాయ సేవ దానికి ఆ ప్రాథమిక సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. సేవా సంస్థ మాత్రమే, అధికార వ్యవస్థ కాదు ఇది. న్యాయ వ్యవస్థ అనేది దిగువ న్యాయస్థానాలు ఒకసారి మనం గమనిస్తే వాద ప్రతివాదనలు ఇప్పటికి కూడా చాలా వరకు ఆంగ్లంలోనే జరుగుతూ ఉంటాయి. వచ్చిరాని భాషలో దౌర్భాగ్యం ఒక రకంగా. అలాగే చట్టాలన్నీ కూడా చాలా మటుకు ఆంగ్లంలోనే. జిల్లా స్థాయి కోర్టు వరకు కూడా మాతృభాష వినిపిస్తే వ్యవస్థకు, సమాజానికి మంచిదని నా అభిప్రాయం. ఒక జిల్లా జడ్జి గారు ఉండేవారు, మంగారి రాజేంద్ర గారని. ఆయన చాలా తీర్పులు ఇస్తూ ఉండేవారు తెలుగులో. ఆయన సీనియర్ మిత్రుడు నవీన్ గారు, నగేష్ గారు భూ వ్యవహారంలో తెలుగులో తీర్పిచ్చారు. ఇక్కడ మన్మథరావు గారు. బ్రిటిష్ వారు తెలుగు నేర్చుకుని తెలుగులో తీర్పులు చెప్పేవారు. స్వతంత్రం తర్వాత ఆ స్వతంత్రం మనం కోల్పోయాం. ఇంగ్లీష్ లో ఇచ్చుకోవాల్సి వస్తుంది తీర్పులు. మనం 90% ప్రజలకు అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు అభిప్రాయపడ్డారు. తెలుగులో తీర్పులిస్తే అప్పీళ్లకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నానన్నారు. అమ్మ భాష పరిరక్షణకు ఏం చెయ్యాలనేది అందరూ ఆలోచించాలన్నారు. తెలుగులో తీర్పు ఇవ్వటమే కాదు, ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కువ తెలుగే మాట్లాడతాను. మా న్యాయమూర్తుల సదస్సుల్లో కూడా తెలుగులో మాట్లాడతాను అని చెప్పి తెలుగే మాట్లాడతాను. తెలుగు ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజున అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది. దానన్నిటినీ కూడాను తెలుగులోకి చట్టాలను తీసుకురావాల్సినటువంటి, తెలుగులోకి అనువదించవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలి. ఇచ్చిన తీర్పులను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అని సుప్రీంకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చున్నారు. తప్పు ఎక్కడ జరుగుతుంది అని మీరు తెలుసుకోగలిగితే, అది సరిదిద్దగలిగినటువంటి అవకాశాన్ని గ్రహించగలిగితే నిష్పక్షపాతంగా తను తాను తెలుసుకో. అలాగే ఎన్నో విషయాలు తెలుగులో ఉంటే ఆ పారదర్శకత. రెండోది, మనం ఇంతకు మించి ఈ పై కేసులకు వెళ్ళగలమా, ఇవి ఎంతవరకు మేము ఈ వ్యాజ్యాలను నడుపుకోగలిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా, లిటిగేషన్ ని తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది ఈ తెలుగులో వచ్చిన దానివల్ల తీర్పుల్లో అన్న అంశాన్ని గుర్తించగలగాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రతి ఒక్కరూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ రావు అన్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు మన కవులు, వాగ్గేయకారుల గురించి తెలియజెప్పాలన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. పెద్దలు అన్నారు, మనం అంటున్నాం. కానీ అనుభవించటం ఎలా? మనం కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలిగా ఆ లెస్సదనాన్ని, ఆ మాధుర్యాన్ని. కేవలం ఇంట్లో మనం వాడుక భాషగా మాట్లాడుకుంటే సరిపోతుందా? అది తృప్తినిస్తుందా అని ఆలోచిస్తే సమాధానం కాదు అని అనిపిస్తుంది నాకు. ఈనాటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా, మరి వారిని తీర్చిదిద్దే క్రమంలో, మరి మాతృభాషలో వారికి ఆ మాధుర్యాన్ని చూపించేటువంటి క్రమంలో పెద్ద పాత్ర తల్లిదండ్రులు పోషించాలి. ఎన్నో గొప్ప పుస్తకాలు వచ్చినాయి. అన్నింటినైనా వారి ఇంట్లో పెట్టుకొని వారు తరచూ అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే పిల్లలకి తెలియకుండా శ్రద్ధ పెరుగుతుంది. ఏమిటి ఈ పుస్తకం మా నాన్నగారు చదువుతున్నాడు, మా అమ్మ చదువుతోంది, అలా ఆ రకంగా చిన్నగా పుస్తకాలు చదివేటువంటి అలవాటు, శ్రద్ధ కలుగుతుంది. మాతృభాషలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఆత్మన్యూనతా భావంతో వెనకడుగు వేసే స్థాయికి మన ఆలోచన విధానం దిగజారిందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. తెలుగులో చదువుకునే హైకోర్టు జడ్జిలు అయ్యామన్న ఆయన 90% కక్షిదారులకు అర్థమయ్యేలా మాతృభాషలో మాట్లాడతామన్నారు. నేను నవీన్ రావు గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది కంగ్రాచులేషన్ సార్, యూ డెలివర్ ది జడ్జిమెంట్ తెలుగు అన్నారు. అంటే మేము తెలుగులో తీర్పు వెలువరించినందుకు మాకు ఇంగ్లీష్ లో ప్రశంసలు వచ్చాయి. ఇది మన పరిస్థితి. ఇప్పుడు దాదాపు 90% వరకు కూడా మేము తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే కక్షిదారులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మేము అదే మాట్లాడుతుంటాం. మాది భద్రాచలం గిరిజన ప్రాంతం. సెటిల్మెంట్ పట్టా అని ఇచ్చేవాళ్ళు అంతకుముందు, మీకు ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో తయారు చేస్తే ఒక సీనియర్ న్యాయవాది ఇట్లా పేపర్ తిరిగేసి, సారీ మై లార్డ్స్, ఐఎమ్ ట్రబులింగ్ యువర్ లార్డ్స్ బై రీడింగ్ ది వెర్నాక్యులర్ లాంగ్వేజ్, నెక్స్ట్ పేజ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు. నేను ఆశ్చర్యపోయా, నన్నెందుకు ట్రబుల్ చేస్తున్నావు? మాతృభాషలో మాట్లాడే డాక్యుమెంట్ ఉంటే మనమే ఆత్మానూన్యతా భావంతో పక్కన ఇంగ్లీషును చదువుదామన్నారంటే మన ఆలోచన విధానాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనం ప్రశ్నించుకోవాలి. ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు వాళ్ళు కూడా కలవరిస్తే మన మాతృభాష చల్లగా ఉంటుంది. అద్భుతమైన భాష ఎప్పుడూ మిగిలే ఉంటుంది, మనకు ఆనందాన్ని మిగులుస్తుంది. ప్రజల భాషలో న్యాయపాలన జరిగినప్పుడే ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అన్నారు. భాషాపరంగా ఎదురవుతోన్న అనేక సంక్లిష్టతలు దాటుకొని మాతృభాషపై మమకారంతో తెలుగులో తీర్పులిస్తున్నామని జస్టిస్ లక్ష్మణ్ వివరించారు. తెలుగులోనే ఎందుకు కోర్టు ప్రొసీడింగ్ జరగాలి అంటే, కక్షిదారుడికి రైట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19, పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అతనికి ఏం జరుగుతుందో తెలియాలి. అతను ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడో తెలియాలి, గెలిస్తే ఎందుకు గెలిచాడో తెలియాలి అతనికి. అది ఉద్దేశం, ట్రాన్స్లేషన్ యొక్క ఉద్దేశం అది. తెలంగాణకు వచ్చేసరికి 1100 తీర్పులు ఇప్పటి వరకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్లు 1100 అనువాదం చేయడం జరిగింది ఇప్పటి వరకు. సుప్రీంకోర్టుకు సంబంధించి 2500 జడ్జిమెంట్స్ నుండి ఇప్పటి వరకు అనువాదం చేశామండి. తెలంగాణ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 547 తీర్పులు హైకోర్టు తీర్పులు అండి ట్రాన్స్లేషన్ అయిన. ఇప్పటికీ సుప్రీంకోర్టువి 860 తీర్పులు ఇప్పటి వరకు ఆంధ్ర హైకోర్టు వాళ్ళు అనువాదం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష చిన్నబోతోందని ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన భాషా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో జరిగిన ఇతర రాష్ట్రాల ప్రతినిధుల సదస్సులో వారు పాల్గొన్నారు. మాతృభాష వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రతి ఇంటి నుంచి తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమ్మ నాన్న అక్క చెల్లెనంతా పోయి ఆంటీ మమ్మీ డాడీ మచ్చా అన్న తంబి అనే మాదిరి వచ్చేసింది. మన భాష పోతే మన సంస్కృతి పోతుంది. సంస్కృతి పోయంటే మన పండుగలే మనం మర్చిపోతాము. అందుకోసము ఉద్యోగాలు కాదు, మన భాషని, తల్లి భాషని కాపాడుకోవాలంటే మనము తెలుగులో చదవాలా. కనీసం 5వ తరగతో 8వ తరగతి వరకైనా మీరు చదవాలని మేము గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉంటాం. నాకు కొడుకు, 2 బిడ్డలు, అందరూ ఇంగ్లీష్ మీడియమే. నేను ఇంటి దగ్గర వాళ్లకు మంత్రపుష్పం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, ఇవి విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత 2 అధ్యాయాలు ఇవన్నీ నేర్పించాను నేను. తెలుగు శతకంలో పద్యాలు అనర్గళంగా చెప్తారు వాళ్ళు. అంటే మీ తల్లిదండ్రుల పాత్ర గురించి నేను చెప్తున్నాను. భాష ఓ జాతి శ్వాస, ఉనికి పడితే ఉనికికే ప్రమాదం. నా బాధ్యతని మనమే నిర్వహిద్దాం. నేను తెలుగువాడని నేను గర్వంగా చెప్పుకోవాలంటే నా భాషకు నేనేం చేశా? ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరం వేసుకుందాం. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించారండి, మనమే ఉద్ధరించుకుందాం. తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయి, సంస్థలు ఏం చేశాయని ప్రశ్నిద్దాం. తెలుగు భాషలో ముందు ఆబ్జెక్టివ్ టైప్ తగ్గించండి, రాత మొదలెట్టండి. లక్షల మంది విద్యార్థులు 10th పాస్ అవుతున్నారు, డిగ్రీ పాస్ అవుతున్నారు, 4 వాక్యాలు తెలుగులో స్వచ్ఛంగా రాయలేరు.
పటిష్టమైన తెలుగు భాష ప్రాథమిక స్థాయిలో నేర్పినట్టయితే ఆ భాషను రాయడానికి అభ్యంతరం ఉండదు. వారి నుంచే కవుల్ని, రచయితల్ని, ప్రబంధకులు ఎవరినైనా మనం సృష్టించవచ్చు. తెలుగు భాషకు ఎన్నో పదాలు అందించిన ఘనత ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావుకే దక్కుతుందని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. మరిన్ని తెలుగు పదాలు కనిపెట్టడానికి రచయితలు, కవులు కృషి చేయాలని కోరారు. జెన్జీ అని ఏదైతే పేరు చెప్పుకుంటున్నారో ఈ 2000 తర్వాత పుట్టిన వారిని మెప్పించడానికి పాటలు రాయడం వల్ల మా పరిధి తగ్గిపోతుంది. దానికి తోడు వస్తున్న ఏ పరికరానికి, ఏ సాధనానికి, ఏ పనిముట్టుకి, ఏ మార్పుకి కూడా తెలుగు పద సృష్టి జరగకపోవడం, రామోజీరావు గారు లాంటి పెద్దల వల్ల కొత్త పదాలు సృష్టించబడినా అవి అంతర్జాలం, చరవాణి, ఇలా సంస్కృత మూలాలు, సంస్కృత సమాసాలే తప్పితే తెలుగు పదం అనేది స్వచ్ఛంగా సృష్టించబడకపోవడం వల్ల భాష యొక్క పరిధి తగ్గిపోతుందనేది నా అభిప్రాయం. పద సృష్టి చెయ్యండి, ఆ పదాలని మాలాంటి యువ రచయితలకి పరిచయం చేయండి, మా పాటల్లో ఆ పదాలు పెట్టేలా చూడండి, వాటి ద్వారా సమాజానికి కొత్త పదాలను అందించే ప్రయత్నం చేయండి అని అభ్యర్థించడానికి వచ్చాను. తెలుగు భాష పరిరక్షణ బాధ్యత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులపైన ఉందని రాజకీయ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు సినిమా, రాజకీయాల్లో వినియోగిస్తున్న భాషపై ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో వాడే భాష చూస్తే ఒకసారి గుండమ్మ కథ ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు సావిత్రిని ఒక ఉత్తరం రాయంటాడు, నాన్నోయ్ అంటాడు. అప్పుడు సావిత్రి ఏమంటుందంటే, నాన్నగారిని ఇలా సంబోధించకూడదు, గౌరవనీయులైన నాన్నగారికి అని సినిమాలు మనకు భాషను నేర్పించేవి ఆ కాలంలో. మరి ఈ కాలంలో చూడండి ఏమవుతున్నాయో, తగ్గేదేలే దేవుడా. ఇక ఓటీటీకి వెళితే ఇక దానికి లిమిటే లేదు. లైవ్ టెలికాస్ట్ చేసి అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ మనకు చూస్తున్నప్పుడు వారు వాడే భాష ఏదైతే ఉందో దానివల్ల తరం ఏమైతుందో అన్న భయం మనందరికీ కూడా పట్టుకుంది. ఆ పార్టీ నేతలు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి భాష మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ధోరణులు తగ్గుతాయి. కానీ అలా కాకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే ఈ భాష ఇంకా నీచ స్థాయికి దిగిపోతుందన్న భయం కూడా నాలో అప్పుడప్పుడు కలుగుతుంటుంది. మన పిల్లలకి ఏదైనా మన భాష గురించి మాట్లాడితే ఆ వయసులో బోరింగ్గా ఉంటారు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను అడుగుతుంటా, ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పలేరు. ఇటీవల సినిమా పవన్ కళ్యాణ్ అంటే ఓజీ 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 ఓజీ, అల్లు అర్జున్ అంటే అందరు పుష్ప 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 అంటే వాటిలో ఉన్న ఉత్సాహం మిగతా వాటి మీద లేదు. వాటి మీద దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్గా మనమే చేయాల్సింది. నా పిల్లలకి నేను నేర్పించలేకపోయాననే ఎప్పుడు ఆ వెలితి నా గుండెలో ఉండింది. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాను. నేను మరాఠీ అయినప్పటికీ ఆ పిల్లల తల్లి తెలుగునే నేను ఆలోచిస్తున్నా కాబట్టి నా పిల్లలు కూడా తెలుగు రావాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆ జీవో వచ్చినప్పుడు, ఆ శాసనం వచ్చినప్పుడు భవిష్యత్ తరాలకు జరిగే నష్టాన్ని గుర్తించలేదు. అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. అవి జరిగినప్పుడు మాత్రమే తెలుగు భాష జోలికి ఎవరూ రాలేరు. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం బిల్లుని కౌన్సిల్కి పంపించారు. ఆదిమూలం సురేష్ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రి. నేను ఒకటే అడిగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, ఇంగ్లీష్ వస్తే ఉన్నతమైన విజ్ఞానం వస్తుంది, ఎన్ని చెప్పారు బాగానే ఉంది, మీరు ఎప్పుడైనా ఇంగ్లాండ్ వెళ్ళారా అని అడిగాను. నేను వెళ్ళాను అన్నాడు. అక్కడ అడుక్కున్నవాడు ఉన్నారా అన్నాను. ఉన్నారండి అన్నారు. మరి మీకంటే బాగా ఇంగ్లీష్ వాడికి వచ్చి ఉంటుంది, ఎందుకు అడుక్కుంటున్నారు సార్, అక్కడ ఉన్నతమైన స్థానానికి ఎందుకు వెళ్ళలేదని అడిగాను. ఆయన ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ అన్నాడు. 100% రిలవెన్స్ ఉంది. తెలివితేటలకి భాషకు సంబంధం లేదండి. మగవాళ్ళు కూడా విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పగలిగే పరిస్థితి ఉంది. వైసీపీ పాలనలో ఆ రహదారి గుండా వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయే వాహనదారులు ఇప్పుడు రయ్యిరయ్యమంటూ సాగిపోతున్నారు. అడుగుకో మడుగు, గజానికో గుంతతో ఉన్న దారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అద్దంలా తీర్చిదిద్దింది. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చాటింది. ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు పలకలూరు ప్రధాన రహదారి. ఏంటి, ఎన్నికల ముందు ఇలా లేదే అని ఆలోచిస్తున్నారా? అవును, భారీ గుంతలతో ఉన్న ఈ రోడ్డు రూపురేఖలను కూటమి ప్రభుత్వం మార్చేసింది. హైదరాబాద్, కర్నూలు, పల్నాడు ప్రాంతాల నుంచి గుంటూరుకు ఇదే మార్గంలో వాహనదారులొస్తుంటారు. గత 5 ఏళ్లు ఈ రహదారిని పాలకులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో అర్థం కాక వాహనదారులు భయపడేవారు. కూటమి ప్రభుత్వ రాకతో ఎట్టకేలకు సరికొత్త రూపు సంతరించుకుంది. చేతకాని వైఫల్య ప్రభుత్వానికి విజన్ ఉన్న దార్శనిక ప్రభుత్వ పనితీరుకు ఈ రహదారే మచ్చుతున కాని స్థానికులు, వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వరకు 1.7 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల వ్యవధిలోనే వాహనదారుల కష్టాలు తీరాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్ల మీద నడవాలంటే బండ్లు పడటం,
పడి దెబ్బలు తగలటం, ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోడ్లో. ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మాత్రం చాలా సుందరీకరంగా రోడ్లు మాత్రం వేయటం జరిగింది. అంతకుముందు అంటే రోడ్లు చేపలు పట్టాం పాత గవర్నమెంట్లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుండే రోడ్లు, ప్రమాదాలు బాగా జరిగినాయి. ఫ్యామిలీస్ కూడా చాలా మంది పడ్డారు. ఇక్కడ రోడ్డు చూస్తే అంతమంది రోడ్డు చూస్తే ఇప్పుడు రోడ్డు తేడా ఉంది. స్వామి, ఒకప్పుడు ఇది బాగా భయంకరమైన గుంటలు, ఇల్లు పగలగొట్టి 3.5 సంవత్సరాలు అప్పటి నుంచి అంతే ఉండే. టీడీపీ ప్రభుత్వం రాగానే ఎమ్మటి రోడ్లు స్టార్ట్ అయినాయి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అంతకుముందు అసలు రోడ్డు పోవటాకే కష్టంగా ఉండేది. వర్షం కాదు, అసలు మామూలుగానే గుంతలుగా ఉండేది. చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు రోడ్డు వేసినా హాయిగా ఉంది ప్రాణానికి. బళ్ళు బాగా దెబ్బతిన్నాయి, ఇబ్బంది పడ్డాం. ట్రాఫిక్ ఆగిపోయేది, బాగా నీళ్లు గుంతలు ఉండేవి. చెవు పెట్టారు, రోడ్డు పోయలేదు, బాగా ట్రాఫిక్ ఆగిపోయేది. దానివల్ల బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు బాగానే ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గం గత 4-5 నీళ్లు నిండిన గుంతలతో చెరువుల్ని తలపించగా ఇప్పుడు అందంగా ముస్తాబైందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలోమీటర్ దూరం ప్రయాణించేందుకు అరగంట సమయం పడితే ఇప్పుడు ద్విచక్ర వాహనాలు, కార్లు వాయువేగంతో దూసుకుపోతున్నాయని ప్రయాణికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇప్పుడు అంత మంగళ 5 సంవత్సరాల్లో బాగా గుంటలు ఉండిపోయాయి. ఏది కారు పోవాలన్నా, బైకులు నడిచిపోవాలన్నా కానీ చాలా నరక వేతన పడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారు, హాయిగా వెళ్ళిపోతున్నాం. వెళ్ళటానికి 5 నిమిషాలు, అంత మంగళకి గంట బట్టి బండిని బట్టి వర్షాలు పడితే మోకాళ్ళతో నీళ్ళు. మరి గత 5 సంవత్సరాల్లో ఈ పలకలూరు రోడ్లో నరకం చూసాము ప్రయాణం చేయాలంటే. మరి గుంటలు పడి నాట్లుగా వేసిన పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందో లేదో మరి ఈ రోడ్డు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అలాగే ఈ రోడ్డుని కంటిన్యూషను పేరేచెల్ల దాకా 4 లైన్స్ చేస్తే పల్నాడు ప్రాంతానికి, హైదరాబాద్ పోయే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వర్షం పడితే వాళ్ళకి బండి పోతానికి లేదు, టైర్లు ఆడ జారిపోయి గతుకుల్లో నుంచి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడేం ఇబ్బంది లేదు. చాలాసార్లు ఇక్కడ యాక్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడేం ఇబ్బంది లేదండి, బాగుంది. ఆడవాళ్ళు కానీ స్కూటీల మీద కానీ బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు అనేక సందర్భాల్లో పడి చాలా ఇబ్బంది పడి కాళ్ళు ఎరగొట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఆ వైసీపీ నాయకులను దోచిపెట్టుకోవడానికి పనులు చేశారే తప్పితే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి మాత్రం వైసీపీ గవర్నమెంట్లో ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 నెలల్లోనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం చాలా ఆనందంగా ఉంది. వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్మాణం గాలి కొదిలేయడంతో గత 5 ఏళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులన్నీ కూడా గుంతలమయమై రాకపోవడం తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం రాకతో ఈ రహదారి సుందరంగా తీర్చిదిద్దడంతో ప్రయాణికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానాశ్రయంలోని కాంక్రీటు కంచెను విమానం బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో విమానంలోని 2 సిబ్బంది మినహా మిగిలిన అందరూ దుర్మరణం పాలయ్యారు. 제보에 따르면 비행기는 착륙 중에 랜딩 기어가 내려오지 않았고 착륙한 뒤 활주로를 이탈해 중앙 담장 잭까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 దక్షిణ కొరియా ముయాన్ బెజు ఎయిర్లైన్స్ కు చెందిన 7C2216 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బ్యాంకాక్ నుంచి బయలుదేరి ముయాన్ విమానాశ్రయంలోని రన్వేపై ల్యాండ్ అవుతుండగా ముందు ల్యాండింగ్ గేర్లో సాంకేతిక సమస్య తలెత్తి చక్రం తెరుచుకోలేదు. ఫలితంగా రన్వేపై విమానం రాసుకుంటూ వెళ్లి ముందున్న కాంక్రీటు కంచెను బలంగా ఢీకొంది. ఇంధనం ఒక్కసారిగా మండి పేలుడు సంభవించి భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉండగా 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారంతా అగ్ని కీలలకు బలయ్యారు. కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామని భావించిన ప్రయాణికులు ఊహించని రీతిలో పెను ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న 32 అగ్నిమాపక ట్రక్కులు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో విమానం మొత్తం కాలిపోగా 2 విమాన సిబ్బంది మినహా అందరూ చనిపోయినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. ప్రమాదానికి ముందు కూడా ఒకసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ యత్నించి విఫలమైనట్లు అధికారులు తెలిపారు. రెండో ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియా వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆ దేశ విమానయాన శాఖ తెలిపింది. దేశంలో దిగ్భ్రాంతికరమైన విమాన ప్రమాద ఘటనల్లో ఇది ఒకటని ప్రకటించింది. విమానం ముందు చక్రం తెరుచుకోకపోవడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది. పక్షుల గుంపును ఢీకొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రమాద ఘటనపై పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి. మృతుల కుటుంబాలకు దక్షిణ కొరియా ప్రభుత్వం సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో 38 మంది దుర్మరణం పాలై వారం కూడా కాకముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.